shape functions for constant strain triangular element. So shape functions నేను బార్ ఎలిమెంట్ చెప్పాను, ఓకేనా. అలాగే క్వాడ్రాటిక్ ఎలిమెంట్ కూడా చెప్పాను, ఎలాగా దేనికి ఉపయోగపడతాయి అనేది, ఓకేనా, చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, బార్ ఎలిమెంట్, క్వాడ్రాటిక్ ఎలిమెంట్. అలాగే సో కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ ఎలిమెంట్ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం అన్నమాట. షేప్ ఫంక్షన్స్, అసలు షేప్ ఫంక్షన్స్ దేనికి ఉపయోగపడతాయి? నోడల్ డిస్ప్లేస్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి షేప్ ఫంక్షన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నోడల్ డిస్ప్లేస్మెంట్ అంటే షేప్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నోడల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్, నోడల్ డిస్ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్ట్రెయిన్ వచ్చిన తర్వాత ఇది ఆర్డర్ అన్నమాట. ఫస్ట్ నోడల్ డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఎలిమెంట్, ఇది నోడ్, ఓకేనా. నెక్స్ట్ ప్రతి నోడ్ యొక్క డిస్ప్లేస్మెంట్, ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. సో కొన్ని వాటిలో యూతో ప్రిపేర్ చేస్తాం, ఓకే. నెక్స్ట్ నోడల్ డిస్ప్లేస్మెంట్, ఓకేనా, దట్ ఈస్ షేప్ ఫంక్షన్స్ ఫర్ నోడ్స్ ఎన్, ఓకేనా. నోడ్ యొక్క డిస్ప్లేస్మెంట్, తర్వాత స్ట్రెయిన్, ఓకే. నెక్స్ట్ స్ట్రెస్, ఓకేనా, సిగ్మా. ఆ తర్వాత రియాక్షన్ ఫోర్సెస్. సో ఏవైతే ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే షేప్ ఫంక్షన్ మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే నోడ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటాం. అయితే నేను బార్ ఎలిమెంట్కి ఇన్ న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టంలో అలాగే గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టంలో రెండిట్లో చెప్పాను. ఫర్ బార్ ఎలిమెంట్ న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టంలో అలాగే గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్, ఓకే. సో ఇప్పుడు షేప్ ఫంక్షన్ ఫర్ కాన్స్టెంట్ ట్రయాంగిల్ ఎలిమెంట్కి ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను. ఈ వీడియోలో బాగా నేర్చుకుంటాను అన్నమాట, ఓకే. సో చూస్తే అసలు కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే ఇట్ హ్యాస్ 3 nodes, 1 2 3, 1 2 3, 3 nodes ఉంటాయి, ఓకే. ప్రతి నోడ్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. ప్రతి నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నమాట. 2 డిస్ప్లేస్మెంట్స్ ప్రతి నోడ్ దగ్గర. అంటే ఇక్కడ ఒక అంటే ఎక్స్ యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్, వై యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్, అలాగే ఎక్స్ యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, వై యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, ఎక్స్ యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, వై యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, ఓకే. సో ఎక్స్ యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ మనం ఏమనుకుంటాం అంటే u1 u2 u3 అనుకుంటాం, ఓకే. అలాగే వై యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ని మనం v1 v2 v3 అనుకుంటాం. మళ్ళీ చెప్తాను, నోడ్స్ ఉంది సిఎస్కి ఎలిమెంట్కి 3 nodes ఉంది, 1 2 3, 3 nodes. ప్రతి నోడ్ ఏదైతే నోడ్స్ ఉన్నాయో ప్రతి నోడ్కి ఇట్ హ్యాస్ 2D ఎలిమెంట్ కదా. అంటే 2D అంటే ఏంటి? 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఓకేనా. 2 డైమెన్షనల్ అంటే 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది ప్రతి నోడ్ దగ్గర. అంటే ప్లేన్ ఇది మాకు సింపుల్గా, ఓకేనా. కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ ప్లేన్ అంటే ప్లేన్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ని, ప్లేన్ స్ట్రెయిన్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీని ద్వారా. ఒకటే 2D ఎలిమెంట్కి 2D ఎలిమెంట్ని 2 డైమెన్షనల్ బాడీని మనం కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్స్ ప్లేన్ స్ట్రెస్, ప్లేన్ స్ట్రెయిన్ రెండు రిలేషన్స్ ఇచ్చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు త్రూ దిస్ షేప్ ఫంక్షన్ ఇచ్చేసి, ఓకే. సో దానికోసం మనం ఇది స్టడీ చేయడానికి కారణం ప్రతి నోడ్ దగ్గర 1 2 3 2 డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే 2D ఎలిమెంట్ కాబట్టి. ఒకటి ఎక్స్ యాక్సిస్, ఇప్పుడు వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, వై ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, దీని మీద మీకు బాగా ఐడియా వచ్చింది అన్నమాట కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ అంటే, ఓకే. అలాగే బార్ ఎలిమెంట్ మీద నేను అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. ఎఫ్ఈఎంలో ఏ ఒక్క టాపిక్ వదలలేదు, మన దాంట్లో ఉంటే ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ క్లీన్గా రాస్తాను ఒక ఎలిమెంటు, సో ఇది కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ ఎలిమెంట్
సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ కంప్లీట్లీ ఫీల్డ్. అంటే ఒక ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ 3 నోడ్స్, కంప్లీట్గా ఒకటే ఎలిమెంట్ అనమాట అదంతా. ఓకే, ఇదంతా కూడా కంప్లీట్ ఒకటే ఎలిమెంట్. 1 2 3. ఓకే, సో ఇది x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్, u1 u2 u3 v1 v2 and v3, 3 nodes. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ ని అంటే మనకి అసలు ఈ ఎలిమెంట్ రావడానికి ఆ రిలేషన్ ఏంటో తెలియాలి మనకి. ఓకే, అంటే కాంప్లెక్స్ షేప్స్ ఉంటాయి మనకి, ఇలాంటి ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్నాయి అనుకోండి, ఇలాంటి ఇర్రెగ్యులర్ షేప్స్, దాన్ని మనం డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబైజేషన్ చేయాలంటే ఏంటి, బాల్స్ దట్ ఇలాంటి సిఎస్టీ ఎలిమెంట్స్ చేసి మనం డిస్క్రైబైజేషన్ చేసాం అనుకోండి, ఈజీ అవుతుంది అనమాట. అంటే షార్ప్ ఎడ్జెస్ని, కాంప్లెక్స్ షేప్స్ని మనం డిస్క్రైబైజేషన్ చేయడానికి మనకి ఇది బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగులర్ ఎలిమెంట్ని, ఓకే, రెక్టాంగులర్ ఎలిమెంట్. సో ఎలాంటి ఎలిమెంట్స్ అయినా ఇలాంటి కాన్స్టెంట్స్ ట్రయాంగిల్ ఎలిమెంట్ అంటే ఇలాంటి బాడీస్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ట్రయాంగులర్ బాడీస్ని డిస్క్రైబ్ చేయడానికి సిఎస్టీ ఎలిమెంట్స్ మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ప్రతి నోడ్ దగ్గర ఈ డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో నేను క్లియర్గా రాస్తాను. u1 అండ్ u2, u1 u2 u3 are nodal displacements along x-axis, okay, అలాగే సేమ్ v1 v2 v3 are nodal displacements along y direction, అంతే కదా. ఎందుకు ఉపయోగపడతాయి చెప్తున్నాం అంటే ఇదే ఎలిమెంట్కి నోడ్ దగ్గర ఎక్స్ యాక్సిస్ లో ఉంటేనేమో నోడల్ డిస్ప్లేస్మెంట్ అంటే నోడ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అంటే u1 u2 u3 ఈజ్ నోడల్ డిస్ప్లేస్మెంట్స్ అట్ నోడ్ 1 2 3. ఓకే, అలాగే v1 v2 v3 ఈజ్ నోడల్ డిస్ప్లేస్మెంట్, సేమ్ నోడల్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y డైరెక్షన్. 2 డైమెన్షనల్ బాడీ కాబట్టి రెండు నోడల్ డిస్ప్లేస్మెంట్ ఉన్నాయి. ఒకటేమో x యాక్సిస్ లో డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం, y యాక్సిస్ డిస్ప్లేస్మెంట్. సార్ అదేంటి సార్ అలా ఎందుకు మాట్లాడతారు సార్ అంటే నేను చెప్పాను చాలా క్లియర్గా. యోలర్ ఏం చెప్తాడు, ఈ పాయింట్ చెప్పాలనుకోండి, ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, ఈ పాయింట్ గురించి చెప్పాలంటే ఎలాంగ్ x డైరెక్షన్ చెప్తాడు, ఎలాంగ్ y డైరెక్షన్ చెప్తాడు. ఎలాంగ్ x డైరెక్షన్, ఎలాంగ్ y డైరెక్షన్. ఇక్కడ నుంచి ఈ పాయింట్ చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. పైథాగరస్ ఏం చెప్తాడు తెలుసా, ఎలాంగ్ x డైరెక్షన్ అలాంగ్ y డైరెక్షన్ తెలిస్తే ఇది ఎలా డైరెక్ట్గా ఎలా చూడాలో చెప్తాడు అన్నమాట. యోలరేమో త్రూ x యాక్సిస్ y యాక్సిస్ రెండు డిస్టెన్స్ చెప్తాడు యోలర్. బట్ పైథాగరస్ ఎలాంగ్ x డైరెక్షన్ అండ్ y డైరెక్షన్ తెలిస్తే నీకు దాన్ని డైరెక్ట్గా చూస్తే నీకు ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్తాడు అనమాట. అంటే హైపోటెన్యూస్లో చూస్తే అది ఎంత డిస్టెన్స్లో కూడా చెప్తాడు అనమాట. అంటే చూసే విధానంలో ఉండిద్ది అనమాట. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే నోడల్ డిస్ప్లేస్మెంట్ ఎలాంగ్ x డైరెక్షన్ ఉంటుంది, ఎలాంగ్ y డైరెక్షన్ ఉంటుంది. ఎలాంగ్ x డైరెక్షన్, ఎలాంగ్ y డైరెక్షన్, అంతే కదా. పాయింట్ చెప్పాలని ఎలాంగ్ x డైరెక్షన్, y డైరెక్షన్ అంటే ఇది ఏదైనా షేప్లో రావచ్చు. బట్ ఎలాంగ్ x డైరెక్షన్ ఉంటుంది డిస్ప్లేస్మెంట్, ఎలాంగ్ y డైరెక్షన్ కూడా డిస్ప్లేస్మెంట్స్ ఉంటుంది. అందుకే నేను చాలా క్లియర్గా మాట్లాడడానికి కారణం. అంటే ఈ నోడ్ అనేది x డైరెక్షన్లో అవుతుంది డిస్ప్లేస్మెంట్, y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, సో చూడండి ఒకసారి. అలాగే n1 n2
and L3 is our shape function for CST element. अनुकोंडे CST for CST element. నేను చాలా క్లియర్గా చెప్పాను. బార్ ఎలిమెంట్కి టూ నోడ్ ఎలిమెంట్ డాష్ N1 and N2. అలాగే క్వాడ్రాటిక్ ఎలిమెంట్ ఇట్ హ్యాస్ త్రీ నోడ్స్ N1, N2, N3. సో N1, N2, N3 కూడా ఉంటుంది. అంటే ఇక్కడ N2 వచ్చింది, ఇక్కడ N3 వచ్చింది. సో ఇలా ఉంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ త్రీ నోడ్స్ వచ్చింది. ఇట్ హ్యాస్ త్రీ షేప్ ఫంక్షన్స్. ఓకే, సో షేప్ ఫంక్షన్ 1, షేప్ ఫంక్షన్ 2, షేప్ ఫంక్షన్ 3. ఎలా x డైరెక్షన్, ఎలా y డైరెక్షన్, ఎలా z డైరెక్షన్ ఉంటుంది. ఇది ఎలా అంటే షేప్ ఫంక్షన్ సేమ్ బట్ వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. చూడండి ఒకసారి, నేను నోడల్ డిస్ప్లేస్మెంట్స్ కి షేప్ ఫంక్షన్స్ కి ఒక రిలేషన్ రాస్తాను. చూడండి ఒకసారి, u ఇంటీరియర్ డిస్ప్లేస్మెంట్, ఓవరాల్ గా ఇంటీరియర్ డిస్ప్లేస్మెంట్, u ఇచ్చేసి ఎలా x డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్, u అనేది ఎలా x డైరెక్షన్ ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే కదా. సో మీకు కనిపిస్తుంది అంతా ఇటువైపు నుంచి. ఓకే, ఎలా x డైరెక్షన్ ఓవరాల్ గా అనుకుంటే ఇంటీరియర్ డిస్ప్లేస్మెంట్ ఫర్ x డైరెక్షన్ అని అనుకుంటే కనుక దీని ఎలా రాయొచ్చు? n1 u1 ప్లస్ n2 u2 ప్లస్ n3 u3. ఓకే, ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే v ఈస్ ఓవరాల్ డిస్ప్లేస్మెంట్, అంటే u1 కాదు, u2 కాదు, v1 కాదు, v2 కాదు, v3 కాదు, ఓవరాల్ గా డిస్ప్లేస్మెంట్ అంటే నోడ్ కి x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అలాగే నోడ్ 1 కి, నోడ్ 2 కి y డైరెక్షన్ లో x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అలాగే నోడ్ 3 కి x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. కానీ ఈ వన్నిటికి నోడ్ మొత్తం ఎలిమెంట్ అనుకున్నాం కదా, ఎలిమెంట్ కి x డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, y డైరెక్షన్ లో. అదే నేను చెప్పింది, x డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఏమో u అనుకున్నా, y డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఏమో v అనుకున్నాం. అంటే చూడండి, n1 v1 ప్లస్ n2 v2 ప్లస్ n3 v3 is equals to equation number 2. ఓకే, సో పాలినామియల్ ఫంక్షన్స్ యూజ్ చేసి దీన్ని మనం ఈజీగా సింప్లిఫై చేద్దాం యూజింగ్ పాలినామియల్ ఫంక్షన్స్. పాలినామియల్ ఫంక్షన్స్ ఏంటి అసలు? u1 u1 is equal to a1 plus a2 x plus a3 y. అంటే సో 1 అనుకున్నాం కాబట్టి x1 y1 it is equation number 1. అలాగే u2 is equal to a1 plus a2 x2 plus a3 y3. Sorry, a3 equation number 2. అలాగే u3 is equal to a1 plus so a2 x3 plus a3 a1 a2 a3 so a3 y3 is equation number 3. So from equation 1 and 2 and 3, so we can write matrix form in matrix form. In matrix form రాస్తే కనుక సో మనకి ఏమవుతుంది? u1 u2 u3 it is equal to దీని అలా రాయొచ్చు. సో a1 a2 a3 a1 a2 a3 a1 a2 a3 కాబట్టి నేను కామన్ తీసేసుకున్నా a1 a2 a3 ని రిమైండ్ 1 x1 y1 1 x2 y2 1
x3 y2 అంటే u1 ఇట్ ఈస్ ఈక్వల్ టు మనం 1a1 ప్లస్ 1x1 సో నాకు ఇక్కడ కనిపిస్తుంది కింద సో నేను ఇక్కడ కింద యూజ్ చేసుకోవచ్చు అంటే u1 ఇస్ ఈక్వల్ టు 1a1 ప్లస్ x1 a2 ప్లస్ y1 a3 అదే కదా వచ్చింది ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ ఎలా ఉందో చూడండి సార్ u ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ d మ్యాట్రిక్స్ అంటే దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు అలాగే a ఓకే సో ఫర్ మై క్యాండిడేట్ ఈ ఈక్వేషన్ నేను ఎలా రాయొచ్చంటే దీన్ని ఎలా రాయొచ్చంటే a నా పాలినామియల్ ఫంక్షన్స్ కావాలి కాన్స్టెంట్స్ ఏవైతే అనుకున్నామో అది కావాలి ఇట్ ఈస్ ఈక్వల్ టు d ఇన్వర్స్ ఆఫ్ d ఇన్వర్స్ ఆఫ్ u ఓకే సో నాకు ఫైనల్ గా ఒక ఈక్వేషన్ వచ్చింది అదేంటి a is equal to d inverse of u సో నాకు సో ఈ ఈక్వేషన్ వచ్చింది ఓకే సో నేను ఈజీగా నేను సాల్వ్ చేస్తాను d ఇన్వర్స్ నాకు వచ్చిన d ఇన్వర్షన్ it is equal to ఎలా రాయొచ్చు adjoint d by సో ఫార్ములా మ్యాథమెటిక్స్ లో చూస్తాం adjoint d by det d అంటే ఓకే అసలు adjoint d అంటే adjoint d అంటే ఏంటి adjoint d is equal to ఏమని రాయొచ్చు మనం adjoint d ఎలా రాయొచ్చు cofactors of d transpose cofactors of d transpose అసలు cofactors అంటే మనం అలా రాయొచ్చు అంటే adjoint d అంటే మనకి adjoint d అంటే cofactors of d transpose అసలు cofactors రాసిన తర్వాత ట్రాన్స్పోజ్ చేయాలి సో cofactors of d is equal to ఎలా రాయొచ్చు cofactors of d ని మనం అంటే ప్రతి ఎలిమెంట్ cofactors సో నేను దీన్ని c11 అనుకున్నాను దీన్ని c2 c12 c13 c21 c22 c సో నేను సో ఇలా అనుకుంటే కదా -1 ప్రతి ఫ్యాక్టర్స్ ఓకే సో నేను ఎలా రాయొచ్చు -1 I plus j into d minor సో d suffix m వేసుకుంటే సరిపోతుంది మైనస్ మ్యాట్రిక్స్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను కంగారు d of m d minor where dm is minor matrix మైనస్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఫాక్టర్ గురించి చెప్పుకోవాలనుకోండి ది కోఫాక్టర్ గురించి చెప్తే మైనర్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే x2 y2 ఇంటూ x2 y2 x3 y3 అవుతుంది ఓకే సో ఫస్ట్ నేను c11 ఫైండ్ అవుట్ చేస్తాను ఓకేనా సో నేను c11 అనుకున్నాను c11 is equal to -1 ఆఫ్ సేమ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 1 plus 1 into d matrix అంటే det of సో దీన్ని det గా తీసుకోండి x2 minus x3 x2 x3 x2 y3 minus x3 y2 minus x3 y2 ఓకేనా అర్థమైందా ఫస్ట్ c11 ఫైండ్ అవుట్ చేద్దాం c12 ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ సెకండ్ వన్ తర్వాత c13 ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా సో నేను కోఫాక్టర్స్ అన్ని వచ్చేసిన తర్వాత ఇందులో సబ్మిట్ చేస్తాను సో చూడండి ఒకసారి ఇది -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ప్లస్
ప్లస్ వచ్చేసింది. సో యాజ్ యూజువల్గా ఉన్న ఈక్వేషన్ కాస్త అలాగే ఉంటుంది. దాని అలా x2 y3 మైనస్ సో y2 x3. ఓకే, అలాగే C11 అయిపోయింది. C12 తీసుకోండి. C12 ఈజ్ ఈక్వల్ మైనస్ 1 ఆఫ్ I ప్లస్ j అంటే 1 ప్లస్ 2 ఇంటూ దీని కోఫాక్టర్స్ అంటే C12 కి కోఫాక్టర్స్ ఏంటి 1/3 అంటే 1 ఇంటూ y3 అలాగే y2 ఇంటూ 1 దట్ ఈస్ మైనస్ y2. ఓకే, అర్థమైందా? కోఫాక్టర్స్ అప్లై చేయండి. చూడండి ఒకసారి 1 plus 3 that is 1 plus 2 is 3 1 minus 1 to the power of 3 that is minus 1 లోపల పంపిస్తే y2 minus y3 అంతే కదా, y2 minus y3 సింపుల్. ఓకే, నెక్స్ట్ C13 is equal to minus 1 of 1 plus 3 313 అంటే కదా ఈ కోఫాక్టర్ ది మైనర్ ఫ్యాక్టర్స్ ఏంటి 1 into x3 minus 1 into x2 that is x3 minus x2 వచ్చిందన్నమాట. సో పైన ఇక్కడ చూస్తే సో minus 1 to the power of 4 that is ప్లస్ అయిపోయింది. మనం దీన్ని యాజ్ యూజువల్ గా రాసేసుకోవచ్చు x3 minus. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది C21 అవుతుంది అంటే సెకండ్ రో ఫస్ట్ కావాలి 21 C21 is equal to minus 1 of 2 plus 1 into దీని కోఫాక్టర్స్ x1 y3 అంతే కదా, దీని కోఫాక్టర్ x1 y3 minus x3 y1 minus x3 y1. ఓకే, మళ్ళీ చూడండి ఒకసారి దీని కోఫాక్టర్ అంటే ఈ రోని ఈ కాలమ్ని తీసేయండి. ఇక్కడ ఏమైంది x1 y3 అంటే x1 y3 మైనస్ x3 y1 అంటే ఇలాగా చేయాలి. y1 మనకు ముందు వస్తుంది కాబట్టి నేను y1 తీసుకున్నాను. x1 అంటే xy కింద తీసుకోండి అది. సో ఇక్కడ కూడా మనం x3 y2 రాసుకోవచ్చు. x3 y2 సేమ్. ఓకే, ఇది minus 1 to the power of 3 that is equal to -3 అంటే మైనస్ ఉండిపోద్ది. మైనస్ లోపల పంపిస్తే అంటే బ్రాకెట్ లోపల పంపిస్తే ఇక్కడ ఏం మిగిలింది చూడండి ఒకసారి x3 y1 సో మైనస్ x1 y3. ఓకే, సో నాకు ఫైనల్గా వచ్చినామా. ఓకే, ఫైనల్గా ఈక్వేషన్ వచ్చినాము. నెక్స్ట్ చూడండి ఒకసారి C21 అయిపోయింది. నెక్స్ట్ C21 అయింది కాబట్టి C22 ఫైండ్ అవుట్ చేయండి. C22 is equal minus 1 of 4 to the power 2 plus 2 into minor matrix ఏమవుతుంది 1/3 minus 1/1 అంటే y3 minus y1. సో నాకు ఇది స్క్వేర్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు y3 minus y1. ఓకే, అలాగే C23 ఫైండ్ అవ్వచ్చు 2 3 తీసుకుంటే అంటే minus 1 of 2 plus 3 ఓకే 2 plus 3 into 2 3 అంటే ఇదే కదా సెకండ్ రో థర్డ్ కాలమ్ అంటే సెకండ్ రో కాలమ్ అయిపోద్ది థర్డ్ కాలమ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమైంది x3 minus x1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు సో 2 plus 3 is 5 కాబట్టి 1 to the -1 to the power of 5 that is -1 లోపల పంపిస్తే x1 minus x3.
ఓకే. సో నెక్స్ట్ సి సో ఇది చూడండి ఒకసారి 3 1 కదా, అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం సి 3 1 ఫైండ్ అవుట్ చేయండి. సి 3 1 ఈజ్ ఈక్వల్ టు -1 ఆఫ్ 3 + 1 ఇంటూ దీని మైనస్ దట్ ఈస్ మైనస్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది x1 y2 మైనస్ సో x2 y1 మైనస్ x2 y1. దీన్ని అంటే సో మనకి ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి ఇది యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందో అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. x1 y1 మైనస్ x2 y1 వచ్చిన ఇది రిలేషన్. నెక్స్ట్ C32 ఈజ్ ఈక్వల్ -1 టు ద పవర్ ఆఫ్ 3 + 1 ఇంటూ అంటే 3 థర్డ్ రో సెకండ్ కాలం 3 1 దట్ ఈస్ 3 2 తీసేస్తే 1 y2 1 into y2 అంటే y2 మైనస్ సో y1 y2 మైనస్ y1 సో మళ్ళీ చూడండి ఒకసారి 3 2 అంటే ఇది థర్డ్ రో సెకండ్ కాలం తీసేస్తే y2 మైనస్ y1 y2 మైనస్ y1 సో అదే వచ్చింది. సో 4 వచ్చింది కాబట్టి సో ఇది మైనస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ y1 మైనస్ y2 అంటే -1 లోపల పంపిస్తే y1 మైనస్ y2 అవుతుంది. సో నెక్స్ట్ C33 is equal to -1 of 3 + 3 into 3 + 3 అంటే x2 మైనస్ x1 సో 3 3 అంటే 6 కాబట్టి మనకి యాజ్ యూజువల్ ఉంటుంది x2 మైనస్ x1 మైనస్. ఓకేనా. సో నాకు అన్నీ వచ్చేసింది. ఏమొచ్చేసింది C11 వచ్చింది, C12 వచ్చేసింది. అంటే కోఫాక్టర్స్ ఆఫ్ D ప్రతి D కోఫాక్టర్స్ వచ్చేసినాయి అన్నమాట. దీన్ని కోఫాక్టర్స్ అంటారు. C11 C12 1 3 2 1 ఇవన్నీ కోఫాక్టర్స్ అన్నమాట. ఇవన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తాయి అంటే అడ్జాయింట్ D యాక్చువల్గా అడ్జాయింట్ D ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ D అంటే కోఫాక్టర్స్ ఆఫ్ D అదే కదా అడ్జాయింట్ D అంటే. సో నేను మొత్తం రాస్తే C11 ఎంత C11 సో నేను కొంచెం ఓకే C11 ఇది వచ్చింది x2 మైనస్ x2 y3 మైనస్ x3 y2 ఓకే. అలాగే C12 అంటే రోలోనే ఫస్ట్ రో సెకండ్ కాలం y2 y3 y2 మైనస్ y3 అంతే కదా y2 మైనస్ y3 వచ్చింది. C13 x3 మైనస్ x2 వచ్చింది. ఓకే. అలాగే 21 x3 y1 మైనస్ x1 y3 అలాగే 22 y3 మైనస్ y1 నెక్స్ట్ C23 x1 మైనస్ x అలాగే C31 సో x C31 అంటే థర్డ్ రో ఫస్ట్ x1 సో x2 y1 అలాగే x1 y2 అంతేనా కదా. చూడండి ఒకసారి క్లియర్గా. సో 31 అంటే ఏంటి 31 థర్డ్ రో సో థర్డ్ రో ఫస్ట్ సో x1 y2 మైనస్ y1 x2 y1 సో x2 y1 వచ్చింది 4 వచ్చింది. ఇక్కడ మనకి ఇది ప్లస్ అయిపోయింది 3 + 1 4 ప్లస్ అయిపోయింది కాబట్టి సో ఇది కరెక్ట్ x1 y2 మైనస్ x2 y1
అంటే ఈ x1 y2 మైనస్ x2 y1 అలాగే ఇదేంటి y1 మైనస్ y2 అలాగే థర్డ్ x2 మైనస్. సో నాకు మ్యాట్రిక్స్ వచ్చేసింది, అడ్జాయింట్ B వచ్చింది. ఓకేనా, ఇది ట్రాన్స్పోజ్ మనకు అర్థం కావాల్సింది ఏంటి ట్రాన్స్పోజ్. సో అడ్జాయింట్ B అంటే కోఫాక్టర్, యాక్చువల్లీ ఇది కోఫాక్టర్స్. ఓకేనా, ఈ కోఫాక్టర్స్ ఇవన్నీ. సో కోఫాక్టర్స్కి మన ఏంటి కోఫాక్టర్స్. ఓకేనా, సో దీన్ని కోఫాక్టర్స్ ఆఫ్ D. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి కోఫాక్టర్స్ ఆఫ్ Dని అంటే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అదే కదా అడ్జాయింట్ D అంటే. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే అడ్జాయింట్ D ఇది అయితే అడ్జాయింట్ ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఇదే చేయండి. ఎందుకంటే మీరు ఒకటే ఫాలో అవుతారు కాబట్టి కోఫాక్టర్స్ ఆఫ్ D దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. అంటే సో కోఫాక్టర్స్ ఆఫ్ దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఈ మ్యాట్రిక్స్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాయి. అంటే కోఫాక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే అడ్జాయింట్ D కదా. సో ఇప్పుడు D అడ్జాయింట్ D కింద రాసుకోండి. అడ్జాయింట్ జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్కి జస్ట్ ట్రాన్స్పోజ్ అన్నమాట. దీన్ని ట్రాన్స్పోజ్ ఇక్కడ రాసుకోండి, లేకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు కోఫాక్టర్స్ ఆఫ్ D ట్రాన్స్పోజ్ ఇదే కదా. సో కోఫాక్టర్స్ ట్రాన్స్పోజ్ అడ్జాయింట్ D కదా. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో అడ్జాయింట్, సో మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా అడ్జాయింట్ D కింద ఇచ్చేస్తుంది, దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఓకేనా, సో దానికి మనం దీన్ని క్లియర్గా రాయాలి కాబట్టి నేను చాలా క్లియర్గా రాస్తాను. అడ్జాయింట్ D ఈజ్ ఈక్వల్ టు దీని అంతటా రాయండి. ఎలా రాస్తారు అంటే కాలమ్ రోస్ కింద చేంజ్ అవుతాయి. అంటే x2 y3 మైనస్ x3 y2 అంటే కోఫాక్టర్స్ ట్రాన్స్ఫర్. దీని ట్రాన్స్ఫర్ అడ్జాయింట్ D కదా. అందుకనే మీరు ఈ రెండింటిని ట్రాన్స్ఫర్ చేయండి. అంటే రోస్కి కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద కన్వర్ట్ చేయండి. సో ఇది కాలమ్ కాబట్టి రోస్ కింద కన్వర్ట్ చేస్తాం. x3 y1 మైనస్ x1 y2. ఓకే, నెక్స్ట్ ఇది x1 y2 మైనస్ x2 y1. సో నెక్స్ట్ ఇది కాలమ్, దీని రో కింద రాయండి. ఎలా రాస్తాం రో కింద. సో y2 మైనస్ y3 అలాగే సో y3 మైనస్ y1, సో y1 మైనస్ y2. ఓకే, నెక్స్ట్ x3 మైనస్ x1 అలాగే ఇది నా రైట్ x1 మైనస్ x3 అలాగే ఇది x2 అంటే రూల్స్ కాలమ్స్ కింద, కాలమ్స్ రూల్స్ కింద రాస్తేనే కోఫాక్టర్స్ ఆఫ్ D అవుతుంది అనమాట. సో ఇది అడ్జాయింట్ D వచ్చింది. ఓకే, నేను నాకు వైపు జరుపుతాను, మీకు కొంచెం ఈజీగా ఉండింది. ఓకేనా, అలాగే డెట్ D కూడా ఫైండ్ అవుట్ చేయండి. డెట్ D ఇందాక ఫైండ్ అవుట్ చేసింది ఇవన్నీ కూడా మైనర్ మ్యాట్రిక్స్ అన్నీ కూడా డెట్ D మిన్. ఓకేనా, సో ఇది D మ్యాట్రిక్స్ జస్ట్ డెట్. అసలు D మ్యాట్రిక్స్ ఏంటి? 1 x1 y1 1 x2 y2. సో నేను దానికి D మ్యాట్రిక్స్ బ్యాక్ ఎలా కావాలంటే ఓకేనా, అంటే ఇలా రాసుకుంటుంది మీతో కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు యాక్చువల్గా D మ్యాట్రిక్స్ అంటే D ఈజ్ ఈక్వల్ టు 1 x1 y1 1 x2 y2 1 x3 సో y3 కదా. సో దానికి డెట్ కట్టాలి. డెట్ ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు, సో నేను కొంచెం వైపు రాసుకుంటా.
det d is equal to ఎలా రాయొచ్చు 1 into x2 y3 1 into x2 y3 మైనస్ అంటే ఈ కాంపోనెంట్ చెప్తే x2 ఇది మైనస్ మ్యాట్రిక్స్ x2 y3 మైనస్ y2 x3 అలాగే దాన్ని x3 y2 కింద ఓకే నెక్స్ట్ మైనస్ x1 into 1 by 3 that is y3 minus y2 okay next plus y1 into x3 minus x2 అంటే మల్టిప్లికేషన్ అన్నమాట ఏం లేదు ఇలాగెలా మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు ఫైనల్గా అది వచ్చిన ఈక్వేషన్ కింద ఉంటే కింద నీట్గా రాస్తుంది అది సో నాకు వచ్చిన ఈక్వేషన్ కావాలి సార్ x2 y3 minus x3 to y2 minus x1 into so y3 minus y2 plus y1 x3 minus so యాక్చువల్గా ఇది డెట్ ఓకేనా సో కనిపిస్తుంది అందరికీ సో కనిపిస్తుంది ప్రాబ్లం లేదు ఓకేనా సో నాకు వచ్చి ఈక్వేషన్ నేను ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తాను ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తాను చూడండి సార్ సో ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తాను చూడండి సార్ అంటే నాకు సో అవసరం లేదు నేను అలా చేయండి సో నేను డి ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను డి ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ డి డివైడెడ్ బై డెల్టా డి అంతేనా కదా అంటే అడ్జాయింట్ డి వచ్చేసింది అలాగే డెల్టా డి కూడా వచ్చేసింది సో నేను డెల్టా ఇన్వర్స్ తీసుకుంటే డైరెక్ట్ అంటే ఇది బై చేసినప్పుడు డెల్టా వచ్చేస్తుంది అలాగే డెల్టా డి కూడా ఉంది ఏమని 2a డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే 2a కింద రాసుకోవచ్చు ఓకేనా సో మనకి ఏదైనా రాసుకోవచ్చు ఇన్ కేసు కావాలని అనుకుంటే కానీ ఫైనల్ వచ్చేస్తుంది లేకపోతే 2a అంటే ఏరియా అన్నమాట ఓకే నేను ఈ రెండు ఇక్కడ రాస్తాను రాయండి చూడండి ఒకసారి ఇన్వర్షన్ డెల్టా ఏ డి ఇన్వర్షన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు D inversion it is equal to ఈ అంతా మ్యాట్రిక్స్ అలాగే డెల్టా ఏ బదులు డెల్టా డి బదులు 1/2a కి రాయాలి అంతేనే కదా ఇంటూ మొత్తం మ్యాట్రిక్స్ అంత మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ మొత్తం ఈ డిస్ప్లేస్మెంట్ అంటే x2 y3 minus x3 y2 సో సింపుల్గా చిన్నగా రాస్తాను ఎందుకంటే మనకు ఉపయోగపడాలన్నా దానికోసం చిన్నగా రాస్తాను మొత్తం స్పేస్ కలిసి కావాలన్నా డి ఇన్వర్షన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు x2 డెల్టా డి అంటే ఏంటి 2a అంటే 1/2a ఇంటూ అంతే కదా then d inverse ఇక్కడ రాస్తాను d inverse is equal to adjoint d by delta d ఈ delta d ఏంటిది 2a కాబట్టి నేను డైరెక్ట్ 2a కింద రాస్తాను సింపుల్ గా ఓకే adjoint d అంటే ఇదంతా కదా సో ఇదంతా నేను రాస్తాను చూడండి సార్ సో దట్ ఈస్ x2 y3 minus x3 y2 అలాగే x3 y1 minus x1 y3 అలాగే ఇక్కడ x1 y2 అలాగే minus x2 y1
ఓకే నెక్స్ట్ సెకండ్ రో y2 y3 అలాగే ఇక్కడ థర్డ్ y3 మైనస్ y1 అలాగే ఇది థర్డ్ సెకండ్ రో థర్డ్ y1 మైనస్ y ఓకే అలాగే ఇక్కడ కింద x3 మైనస్ x1 అలాగే x1 మైనస్ x3 అలాగే ఇక్కడ x2 మైనస్ x1 మనకు వచ్చిన మ్యాట్రిక్స్ అది ఓకేనా. సో మీకు కనిపిస్తుంది అంత పైన ఓకే. సో చూసారా ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్ అంటే డి ఇన్వర్షన్ అంటే ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ అనుకున్నామో దాని యొక్క ఇన్వర్షన్ అన్నమాట. ఓకే మనకి ప్రాబ్లంలో చెప్పాను కదా అది ఎలా ఉంది u ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఏ కింద ఉందని చెప్పాను కదా. సో నాకు కావాల్సింది ఏ కాబట్టి పాలినామియల్ ఫంక్షన్స్ కాబట్టి సో ఏ ఈజ్ ఈక్వల్ టు డి ఇన్వర్షన్స్ ఆఫ్ u అనుకున్నాను కదా. ఇప్పుడు డి ఇన్వర్షన్ వచ్చేసింది u అంతేనే కదా ఏ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డి ఇన్వర్షన్స్ ఆఫ్ u అంటే నేను a1 a2 a3 ఈజ్ ఈక్వల్ టు a1 a2 a3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఇంటూ u కింద రాయొచ్చు అంతేనా కదా. a1 a2 a3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు నేను స్టార్టింగ్లో చెప్తాను అన్నమాట. అంటే నేను ఇక్కడ ఇచ్చుకుంటాను అది ఈక్వేషన్ ఎందుకంటే మీకు గుర్తుండాలి ఫస్ట్ ఏ నేను ఆ ఈక్వేషన్ ఏ అనుకున్నాను అనుకోండి ఈ ఈక్వేషన్ని స్మాల్ ఏ అనుకుంటాను ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ ఏంటి సో లేక రాసుకోండి ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్ టు డి ఇన్వర్షన్ ఆఫ్ u కదా. అంటే ఏ అంటే ఏంటంటే సో a1 a2 a3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు డి ఇన్వర్షన్ ఎంత 1/2a ఇంటూ x2 సో y3 మైనస్ x3 y2 అలాగే x3 y1 x1 y3 అలాగే ఇది x1 y2 x2 సో y1 y2 మైనస్ y3 అలాగే y3 మైనస్ y1 అలాగే y1 మైనస్ y2 అలాగే x3 మైనస్ x1 అలాగే x1 మైనస్ x3 అలాగే x2 మైనస్ x2 నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది ఇంటూ u1 u2 u3 ఓకే. సో అంటే మొత్తం ఈక్వేషన్లో సర్వీస్ a1 a2 a3లో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉందంటే ఈక్వేషన్ జస్ట్ లైక్ సో a1 a2 a3 it is equal to 1/2a of some constants alpha 1 alpha 2 alpha 3 beta 1 beta 2 beta 3 అలాగే gamma 1 gamma 2 gamma 3 into u1 u2 u3 ఇలా ఉంది ఈక్వేషన్. అంటే ఇక్కడ ఆల్ఫా 1 అంటే ఎంత x2 అలాగే y3 మైనస్ x3 y3 సో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 సో ఈ వేలో ఉందన్నమాట. ఓకే నాకు ఏ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ అంతా కూడా నాకు ఈ వేలో ఉందన్నమాట. ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి నాకు యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్ టు ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ x డైరెక్షన్ ఇస్ ఈక్వల్ ఏ రాయొచ్చు పాలినామియల్ ఫంక్షన్లో 1xy ఇంటూ 1xy ఇంటూ ఏ రాయొచ్చు a1 a2 a3 కదా. ఫస్ట్ స్టాండింగ్ ఈక్వేషన్స్ అవే కదా. u is equal to a1 plus a2x plus a3 y కదా. ఈ ఈక్వేషన్ కదా అంతేనా కదా. అంటే నాకు ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలినామియల్ ఫంక్షన్. మనం అలా రాయొచ్చు అంటే యాక్చువల్గా u ఇట్
ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాయండి లేక a1 ప్లస్ a2x ప్లస్ a3y అంతే కదా. సో ఈ ఈక్వేషన్ అలా రాయొచ్చు. u ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు 1x y ఇట్ ఈస్ మ్యాట్రిక్స్ ఫామ్ ఇంటూ a1 a2 a3 అంతే కదా. అంతే కదా. అంటే నేను u బదులు సో నేను నాకు స్పేస్ కావాలి కాబట్టి వైపు రాస్తాను. ఇట్ ఈస్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాను. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాను. u ఇట్ ఈస్ ఈక్వల్ టు 1x y ఇంటూ a1 a2 a3 అంతే కదా. సో సబ్జెక్ట్ a1 a2 a3 ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ ఈ ఈక్వేషన్లో సబ్జెక్ట్ చేస్తాను. అంటే u ఇట్ ఈస్ ఈక్వల్ టు రాయొచ్చు u ఇట్ ఈస్ ఈక్వల్ టు 1x y ఇంటూ a1 a2 a3 అంటే 1/2a ఇంటూ 1/2a ఇంటూ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 1 ఆల్ఫా 2 3 అంటే ఇవి. సో అవి తీసుకోవడం కష్టమవుతుందని నేను పారామీటర్ కాన్స్టెంట్స్ అనుకున్నాను. బీటా 1 బీటా 2 బీటా 3 గామా 1 గామా 2 గామా 3 ఓకే ఇంటూ u1 u2 u3 ఓకే అర్థమైందా కదా. సో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే వి విల్ గెట్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయండి. తర్వాత u1 u2తో మల్టిప్లై చేయండి. ఈజీగా వచ్చేసింది. నోడల్ స్టేట్ ఫంక్షన్స్ చూడండి ఒకసారి చేస్తాను. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ చేస్తాను. u ఇట్ ఈజ్ ఈక్వల్ 1/2 కాన్స్టెంట్ కాబట్టి తీసాను. ఓకే కాన్స్టెంట్ కాబట్టి తీసేసాను అన్నమాట. ఓకే u it is equal to 1/2a into 1 into alpha అంటే ఇదంతా ఇంటూ ఇది అంతే కదా. ఫస్ట్ అంటే ఆల్ఫా 1 ప్లస్ ఎక్స్ బీటా 1 ప్లస్ వై గామా 1 అంతే కదా. నెక్స్ట్ సెకండ్ 1 ఆల్ఫా 2 ప్లస్ బీటా ఎక్స్ బీటా 2 ప్లస్ వై గామా 2 ఓకే ఆల్ఫా 2 నెక్స్ట్ 1 ఆల్ఫా 3 ప్లస్ ఎక్స్ ఇంటూ బీటా 3 ప్లస్ వై గామా 1 దిస్ వై గామా 3. సో నాకు కనిపిస్తుంది మీకు అందరికీ ఎండ వరకు కనిపిస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో కనిపిస్తుంది కాబట్టి ఇంటూ సో u1 u2 u3. సో మళ్ళీ మల్టిప్లై చేయండి. మళ్ళీ మల్టిప్లై చేస్తే అంటే ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. సో చేస్తే 1/2a ఇంటూ సో ఆల్ఫా 1 ప్లస్ ఎక్స్ బీటా 1 ప్లస్ వై గామా 1 ఇంటూ u1 ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ఆల్ఫా 2 ప్లస్ ఎక్స్ బీటా 2 ప్లస్ వై గామా 2 ఇంటూ u2 ప్లస్ ది యావరేజ్ ఆల్ఫా 3 ప్లస్ ఎక్స్ బీటా 3 ప్లస్ వై గామా 3 ఇంటూ గామా 3 ఇంటూ u3. సో చూసారు ఇదంతా. సో కనిపిస్తుందా అంతా ఎండకి
సో ఓకే. సో మొత్తం ఇదంతా ఉందో చూసారా, ఇదంతా ఏంటి జస్ట్ రైట్. సో నేను స్ప్లిట్ చేస్తాను, మొత్తానికి స్ప్లిట్ చేస్తాను. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఎక్స్ బీటా 1 ప్లస్ వై గామా 1 హోల్ బై 2a ఇంటూ u1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఎక్స్ బీటా 2 ప్లస్ వై గామా 2 హోల్ బై 2a ఇంటూ u2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ ఎక్స్ బీటా 3 ప్లస్ వై గామా 3 హోల్ బై 2a ఇంటూ u3. అంటే ఈ ఈక్వేషన్ అంతా కూడా మనకి ఎలా ఉందంటే, ఈ ఈక్వేషన్ అంతా కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మొత్తం ఓకే. సో ఇదంతా ఈక్వేషన్ అంతా కూడా u ఈజ్ ఈక్వల్ టు n1 ఫస్ట్లో చెప్పాను, n1 u1 ప్లస్ n2 u2 ప్లస్ n3 u3 రూపంలో ఉంది అంతే కదా. u ఈజ్ ఈక్వల్ టు n1 u1 n2 u2 n3 u3 రూపంలో ఉంది. అంటే ఇప్పుడు చెప్పాలి n1 అంటే n1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఎక్స్ బీటా 1 ప్లస్ వై గామా 1 డివైడెడ్ బై 2a అని. అలాగే n2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ప్లస్ x1 బీటా 2 ప్లస్ వై గామా 2 డివైడెడ్ బై 2a. అలాగే n3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 3 ప్లస్ ఎక్స్ బీటా 3 ప్లస్ వై గామా 3 డివైడెడ్ బై 2a. సో నాకు షేప్ ఫంక్షన్ చెప్పాను n1 n2 n3 నాకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి చూడండి ఒకసారి. సో డెరివేషన్ అంతా వచ్చిన తర్వాత నాకు ఏమొచ్చేసి షేప్ ఫంక్షన్ 1 2 3 వచ్చింది. ఇప్పుడు మీకు ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ కావాలనుకోండి, ఇప్పుడు ఏమి కావాలి, షేప్ ఫంక్షన్స్ కావాలి. సో షేప్ ఫంక్షన్ కావాలంటే ఆల్ఫా 1 అంటే ఎంత x2 y3 అంటే నేను చెప్పాను చాలా క్లియర్ ఇది కదా. ఓకే, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, ఇది x3 y3 అనుకోండి. ఓకే, సో మనకి ఆల్ఫా 1 వచ్చేసింది ఈజీగా, ఆల్ఫా 2 వచ్చేసింది, ఆల్ఫా 3 కూడా వచ్చేసింది, అలాగే ఆల్ఫా 1 వచ్చి ఆల్ఫా 2 వచ్చి ఆల్ఫా 3 వచ్చేసింది. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. అన్నింటినీ మనం ఇంట్లో సబ్మిట్ చేసామనుకోండి. సో అన్నింటిలో సబ్మిట్ చేస్తే మనకి అంటే ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 x2 x3లో ఉంటుంది, గామా వాల్యూ కూడా x1 x2లోనే ఉంటుంది అన్ని. సో మనకి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసింది కాబట్టి షేప్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. షేప్ ఫంక్షన్స్ వచ్చేసిన తర్వాత మనం ఓవరాల్గా డిస్ప్లేస్మెంట్స్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది షేప్ ఫంక్షన్స్ అనమాట ఫర్ సిఎస్టీ ఎలిమెంట్. సో చూస్తాను ఒకసారి. ఓకేనా, అదే వచ్చింది మనకి. ఓకేనా, ఓకే. సో మన చిన్న కొంచెం కాన్సెప్ట్ చూడండి సార్. యూ అంటే సో ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ నోడ్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ వి కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, యూని చార్ట్ తీసేసి యూని ఎలా రాయొచ్చు అంటే n1 0 n2 0 n3 0 అలాగే 0 n1 0 n2 0 n3 ఇట్ ఈజ్ ఈక్వల్. ఇది కనిపిస్తుంది యాక్చువల్ అందరికీ. ఓకే, దీని ఎలా రాయొచ్చు u1 v1 u2 v2 u3 v3 అంటే 6 rows 6 columns. సో దట్ ఈస్ సేమ్ ఫంక్షన్ y డిస్ప్లేస్మెంట్ లో కూడా సేమ్ ఇదే. ఓకే, కాకపోతే y డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్స్ అన్నమాట. v
v1 v2 v3. అలాగే సో మనకి ఇంకొక కండిషన్ ఉంది n1 ప్లస్ n2 ఇట్ ప్లస్ n3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే షేప్ ఫంక్షన్స్ అన్ని కలిపితే 1 అవ్వాలి. అలాగే ఈ డిస్ప్లేస్మెంట్ మనం ఏ డిస్ప్లేస్మెంట్ ఆ డిస్ప్లేస్మెంట్ని సో ఎనీ పాయింట్ ఇన్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ డెల్టా p కావాలండి డెల్టా రాయండి స్పీడ్గా. డెల్టా p ఓకే. అలాగే x డైరెక్షన్ ఉంది, అలాగే y డైరెక్షన్.